హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 8 పాయింట్స్ ఒకటి, 10 పాయింట్స్ ఒకటి ఉంది. సో కంపల్సరీగా 2 పాయింట్స్ యాడ్ చేసుకోవాలని ప్రతి టీం కూడా పోరాడుతుంది. సో కంపల్సరీ ఈరోజు విన్నింగ్ స్ట్రాటజీ తోటి రెండు కూడా ప్లాన్తో వస్తాయన్నమాట. సో ఈరోజు జరిగే కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళాకమంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా వీడియో కంటెంట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. క్రికెట్ సంబంధించిన క్రికెటే కాదు, ఎలాంటి బెట్టింగ్స్ కూడా వెళ్ళొద్దు. అవి మీ వ్యక్తిగత జీవితాలను మరియు కుటుంబాలను నాశనం చేస్తాయి. దయచేసి అటువైపు వెళ్ళకండి. సో కేకేఆర్ చూడండి, లాస్ట్ టైం ఏదైతే ఆడారో అదే ప్లేయర్తో ఆడొచ్చు. సో చూద్దాం ఎవరు ఆడతారో. సో ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారంటే అజింక్య రహానే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, గుర్బాజ్, రఘువంశీ, వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. మార్పులు అయితే ఉండవేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ మారిస్తే గురుబాజ్ ప్లేస్లో క్వింటన్ డికాక్ని తీసుకోవచ్చు, చూద్దాం. సో పంజాబ్ కింగ్స్కి వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా, మార్కస్ స్టైనెస్, మార్కన్ జాన్సన్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్ ఆడతారో లేదో చూద్దాం, ప్రియాన్ షారియా, హర్ప్రీత్ బ్రార్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు, దీంట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రభు సిమ్రాన్ సింగ్, జోస్ ఇంగ్లీష్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, యష్ ఠాకూర్ ఆడతారో లేదో చూద్దాం, బార్లెట్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సేమ్ వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. మార్పులు ఉండకపోవచ్చు. సో ప్లేయింగ్ ఈ ప్లేయింగ్ లెవెన్ అయితే చూసాం కదా. సో కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎవరు గెలవబోతున్నారంటే, కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో ఎవరు గెలవబోతున్నారు అంటే, నాకు ప్రిడిక్షన్ ప్రకారం 55% నేను పంజాబ్ కింగ్స్ ఇస్తానండి, 45% కేకేఆర్కి ఇస్తాను. సో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ సో బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో ఎందుకో కొంచెం బలంగా కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్. సో కేకేఆర్ లేదు అని చెప్పలేను, కొంచెం కోఆర్డినేషన్ ఏదో లోపించింది అనిపిస్తుంది. సో స్ట్రాటజీతో వస్తే అది కూడా మంచి టీమే. చాలా వరకు బ్యాటింగ్ బౌలింగ్ బాగుంది, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ నెగ్గుతుంది అని. సో అంటే పంజాబ్ కింగ్స్ 55%, కేకేఆర్కు 45%. సో మీ ప్రిడిక్షన్లో ఏమనుకుంటున్నారు, పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా, కేకేఆర్ గెలుస్తుందా? అలాగే కేకేఆర్ స్క్వాడ్లో ఎవరు ఉంటారు, పంజాబ్ స్క్వాడ్లో ఎవరు ఉంటారు, కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాం. జై హింద్.